మైదానాలు. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. కోస్తా తీర మైదానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరకు విస్తారమైన తీర మైదానం ఉన్నది. ఈ మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకోవడానికి గల కారణం ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండటం వలన ఇవి ఆ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మైదానాల అనుకూలనాలు లోతైన సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంట సాగులో యంత్రీకరణకు అనువుగా ఉంటుంది. పశువులకు దానాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులపై డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేటవేయడం వలన ఈ డెల్టా మైదానాలు ఏర్పడ్డాయి. పూర్వం కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలోనూ ఈ మైదానం విస్తరించి ఉన్నది. గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి మరియు వరి, చెరుకు, మిర్చి, పసుపు వంటి పంటలకు ప్రసిద్ధి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో గల నల్ల రేగడి నేలలు పత్తి, మిరప పంటలకు చాలా అనుకూలమైనవి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా, గోదావరి డెల్టాలలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టాల ప్రాంతాలలో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాలలో ప్రసిద్ధి పొందిన కొల్లేరు అనగా మంచినీటి సరస్సు, అలాగే పులికాట్ ఉప్పునీటి సరస్సులు కూడా ఉన్నాయి. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని ఈ విశాలమైన తీర మైదానం రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం కాకుండా మైదాన ప్రాంతంలోని చాలా భాగం ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు. ఈ ప్రాంతం అధిక జనాభాకి జనసాంద్రతను కూడా కలిగి ఉంటుంది. తర్వాత గోదావరి డెల్టా, ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. గోదావరి డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. ఈ మైదాన ప్రాంతాలలో భూగర్భ జల వనరులు లభ్యత ఎలా ఉంటుందంటే, భూగర్భ జలాల లభ్యత అధికంగా ఉంటుంది. 15 నుంచి 25 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతాయి. కాలువ ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరుబావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలోని రైతులు కూరగాయలు, పండ్లు, పొగాకు మొదలగు వ్యాపార లేదా నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రాంతంలో వరిని విస్తృతంగా పండిస్తారు. వర్షాకాలపు పంటని ఖరీఫ్గా పిలుస్తారు, శీతాకాలపు పంటని రబీగా పిలుస్తారు. నగదు పంట ఇది రైతుకు ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చేది. ఉదాహరణ వేరుశనగ, పసుపు, చెరుకు, పొగాకు మొదలైనవి. వీటిని వ్యాపార లేదా వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు. ఆహార పంట, ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి. ఉదాహరణ వరి, చిరుధాన్యాలు, కూరగాయలు మొదలైనవి. వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు. ఆక్వాకల్చర్, జలసేద్యం, ఆహారం కొరకు జలచరాలను పెంచుట అంటే సాగు చేయుట ఆక్వాకల్చర్ అంటాం. ఉదాహరణ చేపలు, రొయ్యలు, పీతలు మొదలగునవి. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాల్లో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు వలన వచ్చే నష్టం నీటి కాలుష్యానికి, తద్వారా వరి పండించే పొలానికి నీరు అందించే చెరువులలోని నీరు కాలుష్యం అవడానికి కారణమవుతున్నాయి. జీవన విధానాలలో వైవిధ్యత, ఆంధ్రప్రదేశ్లోని ఈ భూస్వరూపాల కింది విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులు ఒక
ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడతారు. మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైసు మిల్లులు మొదలైన వాటిలో పనిచేయడం. కోస్తా తీర ప్రాంతంలోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. పీఠభూములలోని ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు, ఇటుకల తయారీ మొదలైన పనులు చేపడతారు. పర్వత ప్రాంతాలు కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, జిగురు, తేనె వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాళ్ళు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది. గిరిజనులు బుట్టలు, చేటలు, దోణెలు మొదలైన వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని కూడా ఇక్కడ పొందుతున్నారు. గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కూడా కలిగి ఉంటారు. వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. వీరి జీవన విధానం పర్యావరణ హితం. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వాళ్ళు ఇష్టపడతారు. భూస్వరూపాలలోని వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని సహజ జీవజాలం, వృత్తులు, ఆహార పద్ధతులపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని సహజ ఆవాసాలు, శీతోష్ణ స్థితులపై, అక్కడి వృక్ష జంతు సంపదలపై ఆధారపడి కూడా ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు, వారి జీవనోపాధులు, ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు శీతోష్ణ స్థితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు అనే అంశం.